చిటికెలో తయారు చేసుకుని ఆనియన్ పొటాటో దోశ. ఆనియన్ పొటాటో దోశ ఇలా నేను వేసిన విధంగా ఒకసారి మీరు వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉందంటారు. అందుకోసం సన్నగా తోపడా పట్టుకున్న పొటాటో ఒకటి, కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కొని, తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1 చిల్లీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పెనం కాలిన తర్వాత ఆనియన్తో ఇలా పెనంని తుడిచేసి ఇలా దోశ వేసుకొని అందులో కొన్ని ఆనియన్స్, చిల్లీ, కొత్తిమీర, పొటాటో వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని దోరగా ఒక సైడ్ కాల్చుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసి 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. బాగా కాల్చుకున్న తర్వాత మనం ఏ కారం దోశలోకి ఏ కారం అయితే రెడీ చేసుకున్నామో ఆ కారంని కొంచెం పట్టించి దాని మీద పప్పుల పొడి వేసుకొని ఇలా దోశ మడత కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని దోశ మడత పెట్టుకోండి. దోశ మడత పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చిల్లీ టమాటో సాస్ని వేసుకొని కొన్ని ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర నేనైతే